ఈ విషయాలు మీరు గమనించి సహకరించి శ్రద్ధతో దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి యెహోవా నీవు లేచి అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. చాలు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు వందనాలు. ఉదయకాలము ఆదివారపు వేళ ఈ మొదటి ఆరాధనలో వాతావరణం చలితో నిండి విపరీతమైన ప్రతికూలతలతో ఉన్న నీ బిడ్డలు నా ప్రభువా వెనకడుగు వేయకుండా మంచును, చలిని, వాతావరణ వ్యతిరేక స్థితిని లక్ష్య పెట్టక వేకువనే లేచి త్వరగా సిద్ధపడి నీ పాదాల చెంతకు సమకూడి నిన్ను సేవించి, స్తుతించి, ఆరాధించి, సన్నుతించి మహిమపరచడానికి నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల యొక్క ఆసక్తిని చూడు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకో, నన్ను, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు మేము చెల్లించిన స్తుతి ఆరాధన గైకొన్నారు. మా అపరాధములను ఒప్పుకున్నప్పుడు క్షమించి నీ పరిశుద్ధ శరీర రక్తములను త్రాగనిచ్చారు. మా అర్పణలను గైకొన్నారు ప్రభు. మా ఆరాధన స్వీకరించారు. ఇదిగో నీ మాటలు వెన్నుగోరి మిగుల ఆశతో ఉంటుండగా నాతో, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. లైవ్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. మా అందరినీ సంధించు, నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరచు. కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం వచ్చి స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మీకు చెప్పబోయే ముందు, ఇందులోని విషయాన్ని మీకు వివరించబోయే ముందు ఒక మాట చెప్పాలి. దేవుని వాక్యాన్ని ప్రారంభంలో విన్నప్పుడు, యేసుక్రీస్తుని క్రొత్తగా తెలుసుకున్న దినాల్లో దేవుని మాటలు మనకు వినబడినప్పుడు ఆ మాటల విషయంలో మనకుండే తీవ్రత ఒక రకంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని అనుభవాలు పొందిన తర్వాత, కొంత ఆత్మీయ ప్రయాణం జరిగిన తర్వాత దేవుని మాటల్ని మనం తీసుకునేటువంటి తీవ్రతలో మార్పు ఉంటుంది పక్కాగా. స్టార్టింగ్లో దేవుని ద్వారా మనకు అందేటువంటి ప్రతి మాట సీరియస్గా తీసుకొని దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడానికి, దాని విషయంలో తలంపు కలిగి పదే పదే ఆ సంగతులను గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలో పెట్టి దేవుని ముందు ధైర్యంగా నిలవడానికి ఆశపడతాం. కానీ కాలం గడిచే కొద్దీ ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేసి సంవత్సరాలుగా వినటానికి అలవాటు పడిపోయి, ఎలా అంటే ఆచరణ శూన్యమై జస్ట్ ఆలకించడం మాత్రమే ఉంటుంది. ఇది ఎంతమందిలో ఇలా ఉందంటారు? మీ మనస్సాక్షితో మీరు ఆలోచించి మీరే పరిశీలన చేసుకోవచ్చు. నేను చెప్పేది మాత్రం నిజం. యథార్థ హృదయులైన వాళ్ళందరికీ పాయింట్ అర్థమైద్ది.
ఎందుకంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఒక పరిశోధకుడిని. నన్ను నేను చూసుకుంటాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తాను. నేను బయటికి వెళ్ళినప్పుడు నాతో సాహచర్యం చేస్తున్న వారిని గమనిస్తాను, మాట్లాడుతున్న వాళ్ళని గమనిస్తాను, ప్రవర్తిస్తున్న వారిని గమనిస్తాను. ప్రతి పరిస్థితిని నిరంతరం పరిశోధిస్తూనే ఉంటాను. నా సైకాలజీ అది. ఏది పట్టించుకోకుండా ఉండే టైపు కాదు నేను. అయితే నేను పరిశోధిస్తున్నాను, లేకపోతే నేను గమనిస్తున్నాను అన్న సంగతి వాళ్ళు కూడా అర్థం కానట్లుగా అందరినీ గమనిస్తాను. అలా నా పరిశోధనలో తేలిన విషయాలు ఎన్నో మీతో పంచుకున్నా. అందులో ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట కూడా ఒకటి. నేను దేవుని మాటలు అందిస్తాను, దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో మాటలు అందించిన తర్వాత ఆ మాటలు అసలు నాలో ఎంతవరకు నెరవేరుతున్నాయి అనేది నాకు ఒక ప్రశ్న. సరే, 10 మాటలు వినబడితే కనీసం ఒక 5 మాటలన్నా పాటిద్దాం అని నేను అనుకుంటాను అనుకో. 10 వినబడితే 5 అన్నా వెంటనే ఆచరణలో పెడదాం అని నేను అనుకుంటాను అనుకో. నా చుట్టూ ఉన్నవాళ్ళు అందించబడిన మాటలో ఎన్ని ఆచరణలో పెట్టారు అనే దాన్ని కూడా వెతుకుతా, పరిశోధిస్తా. ఆ పరిశోధనలో తేలిన సారమే ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఎంతమంది ఒప్పుకుంటారు? స్టార్టింగ్లో క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు దేవుని మాటల విషయంలో, వాటిని ఆచరించాలనే విషయంలో మనకున్న తీవ్రత కొంతకాలం గడిచిన తర్వాత కనబడటం లేదు, ఉండదు. అది తరిగిపోయినట్టు ఇట్టే అర్థమవుతుంది. వినాలి అన్న ఆశ ఉంటుంది, వినడానికి మిగుల కోరిక ఉంటుంది. కానీ దాన్ని విన్న తర్వాత ఇంతవరకు ఈ విన్న వాటిల్లో నేను ఇంకా ఏది మిస్ అవుతున్నాను, ఏది నేను ఇంకా ఆచరించాలి అనే పరిశోధన చేసుకుని వెంటనే దాన్ని ఆచరణలో పెట్టే మెట్టు అనేది కనుమరుగైపోతుంది అని నేను అన్నాను. ఇది మీలో అందరికీ అర్థమైద్దని నా నమ్మకం. ఎందుకంటే అర్థం కాని గందరగోళమే నేను మాట్లాడలా, చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడా. ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? ఏమో, అది కూడా పరిశోధించుకోవాలి. ఎందుకని ఆ పరిస్థితి వస్తుంది? మీరే ఆలోచించి ఈసారి వారం నాకు చెప్పండి. ప్రస్తుతానికి ఒక స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్య అయితే నిజమేగా? నిజమేనన్నా అంటే చేయొద్దు, ఏం డౌట్ లేదు. రైట్, నిజమేనని ఒప్పేసుకున్నారు అంటే ఒకప్పుడు దేవుని మాటల విషయంలో నీకున్న తీవ్రత, పాటింపు, ఆచరణ ఇప్పుడు అంతగా లేదని ఒప్పుకున్నావు. ఏం జరిగింది నీకు? ఎందుకు అట్లా అయిపోయావు? కొంతమందినైతే నేను చూస్తాను కదా, అస్సలు వదిలేసినటువంటి స్థితిలో కనపడతారు. అసలు మొత్తం వదిలేసినట్టే కనపడతారు. మళ్ళా ప్రభువా స్తోత్రం అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా మళ్ళీ అన్నీ మిగిలినవన్నీ ఉంటాయి. ఆదివారం ప్రేయర్కి వెళ్ళడం, ఇంకన్నీ మిగిలిన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ మాటని తీవ్రంగా తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం అనేది మాత్రం, ఆ కసి అనేది మాత్రం కనపడదు. దయచేసి ఇలాంటి స్థితిలో ఇలానే కంటిన్యూ అయితే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి సిలువ బలియాగం కావడానికి ముందు కొంతమందిని పదే 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 గద్దించాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు పళ్ళెమును వెలపట శుభ్రపరుస్తారు కానీ లోపట అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ నింపుకొని ఉన్నారు అని గద్దించాడు. అయ్యో,
వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. శాస్త్రులు అంటే తెలుసా మీకు? అసలు శాస్త్రులు అంటే తెలుసా? దేవుని వాక్యాన్ని ఈరోజు ముద్రణా యంత్రం ద్వారా, ప్రింటింగ్ మిషన్ ద్వారా మన చేతుల్లోకి ఒక కాపీని వందలు, వేలు, లక్షలు, కోట్ల కాపీలుగా ప్రింట్ వేసి మనకు అందుబాటులోకి తెచ్చారు నేటి దినాల్లో. అప్పటి రోజుల్లో శాస్త్రులు అనేవాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? అప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, అచ్చు ముద్రణ యంత్రాలు లేవు. అప్పుడు చూచి వ్రాత. ఉదాహరణకి బైబిల్ ఉందనుకోండి, గ్రంథం ఉంది. ఈ గ్రంథం మొత్తాన్ని మరొకడికి ఇవ్వాలి అంటే ఇందులో ఉన్న అక్షరాలన్నిటినీ నీట్గా మొత్తం ఎత్తి రాసేవాళ్ళు. ఇక వాళ్ళ పని అదే. దేవుని వాక్యాన్ని అనేక కాపీలుగా రాస్తూ 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 ఉంటారు. దానికి 2 కారణాలు. దేవుని వాక్యం ఉనికిలో ఉండాలి, రెండవది అనేక చేతుల్లోకి అది వెళ్ళాలి. అందుకని ఈ వ్రాత పని చేసేటువంటి వారిని శాస్త్రులు అంటారు. చూడండి, ఒక పుస్తకాన్ని కనీసం ఒక శాస్త్రి తన జీవిత కాలంలో దేవుని వాక్యాన్ని ఎన్ని కాపీలు రాయగలడు ఊహించండి. ఎన్ని కాపీలు రాయగలడు ఊహించండి తన జీవిత కాలంలో. అవునా? అలాంటి వాడికి దేవుని వాక్యం ఎంతగా మైండ్లోకి ఎక్కిద్దో చూడండి. అప్పుడోసారి బైబిల్ చదివే వ్యక్తులకే దేవుని వాక్యం అట్లా కదిలిస్తే చాలు, అలా పోసేస్తూ ఉంటారు వచనాలు. అట్లాంటిది అచ్చంగా వాక్యాన్నే చూచి వ్రాసి ఎత్తి వ్రాసేటువంటి వ్యక్తులు వందల సార్లు ఆ పని చేసి ఉంటారు. దీన్ని బట్టి ఈ వాక్యం అంతా ఎక్కడుండి ఉంటుంది? వాళ్ళ తలలో ఉండి ఉంటుంది, వాళ్ళ చేతి వ్రాతలో. ఇప్పుడు వాక్యం శాస్త్రుల కంటే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ తెలుసా? పెద్దగా చెప్పాలి. కానీ దేవుని వాక్యాన్ని చూచి వ్రాసి అనేక ప్రతుల్లోకి రాసేటువంటి ఆ శాస్త్రులను ప్రభు ఏమన్నాడు? ఉన్న జనాంగం అంతటికంటే కూడా మీరు గొప్పవారు, ఎందుకంటే నా వాక్యాన్ని మీరు అద్భుతంగా రాశారు, నా వాక్యం మీ తలకాయలో ఉందని ఆయన వారిని మెచ్చుకోలా. ఎందుకో తెలుసా? వారు చూచి రాసినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య దైవం వ్యక్తిగా వచ్చి వాళ్ళ ముందు నిలబడ్డాడు. బాగుంది. ఈ వాక్యాన్ని సంవత్సరాలుగా చూశారు, వందల సార్లు ఎత్తి రాశారు. కానీ ఆ వాక్యము శరీరధారి అయి వచ్చి వాళ్ళ ముందు నిలబడితే ఆయనను చంపబెతికారు, ఆయనను ద్వేషించటం మొదలుపెట్టారు, ఆయన్ని దూషించటం మొదలుపెట్టారు, విమర్శించటం మొదలుపెట్టారు. వేట కుక్కల్లాగా ఆయనలోని తప్పులను, లోపాలను, పొరపాట్లను, పాపాలను వెతికి ఆయనను నలుగురిలో ఆరడిపరచాలని కాచుకు తిరిగారు. ఎవరు? వాక్యం ఎరిగిన వారు, వాక్యం ఎరగని వారు కాదు, వాక్యం ఎరిగిన వారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, వాక్యము వారి తలకాయ నిండా ఉంది కానీ వారి హృదయంలో లేదు. వాక్యం తలకాయకి చేరటం వేరు, హృదయానికి చేరటం వేరు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. వాక్యం తలకాయకి చేరిందనుకో, ఆ వ్యక్తితో ఇక మనం మాట్లాడలేం. కదిలిస్తే వచనాలే మాట్లాడుతూ ఉంటారు. ఇక అవతలవాడికి సౌండ్ ఉండదు, ఎందుకంటే వాక్య పరిజ్ఞానం ఉన్నట్టుగా. ఎందుకంటే తలకాయ నిండా వచనాలే ఉన్నాయి, బైబుల్ లెటర్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి కదిలిస్తే అన్ని దేవుని మాటలే మాట్లాడతారు, అంత దేవుని వచనాలే అట్లా పోసేస్తారు. కానీ హృదయంలో మాత్రం దానికి స్థానం ఉండదు. ఈ తలకాయలో మాత్రమే వాక్యాన్ని పెట్టుకున్న వాళ్ళ గతి ఏంటంటే, ఆకులు గల అంజూరపు చెట్టు. ఆకులు గల అంజూరపు చెట్టు చుట్టూ తిరిగి, ప్రభు
ఒక్క పండన్నా దొరికిద్దేమని వెతికి ఒక్కటి కూడా కనపడకపోతే ఇక నీ జీవిత కాలంలో ఎప్పటికీ నువ్వు కాపు కాయకుందువుగాక అనేశాడు. ఎందుకండి? ఎందుకు? అకాలంలో పోతావు, అన్సీజన్లో పోతావు, టైంలో పోతావు. నీకు పండ్లు కనపడకపోతే నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు పండు ఉండాలా? పండ్లు కాయని టైంలో పోయి పండు దొరకనందున శపించడం ఏమిటి? అంటే శపిస్తాడు అంతే. అందులో రీజన్ ఉంది. ఎందుకంటే ఆ చెట్టు జనాన్ని మోసం చేస్తుంది. ఎట్లా మోసం చేస్తుందంటే దాని జాతికి భిన్నంగా ప్రవర్తిస్తుంది, జాతి లక్షణానికి భిన్నంగా. అంజూరపు చెట్టు ఆకు బయలుదేరితే ఆకు అంత సైజుకు వచ్చేసరికి ఈ కాండానికి ఆకుకి మధ్య భాగంలో దాని మొదల్లో చిన్న కాయ స్టార్ట్ అవుతుంది, పిందె. అంజూరపు చెట్టు లక్షణం అది. ఆకంతా పూర్తిగా విస్తరించి వచ్చేసింది ఆకు మొత్తం అంటే కనీసం పిందె స్థాయిలోనన్నా అంజూరపు కాయ ఉంటుంది. అంజూరపు చెట్టు లక్షణం అది. ఆకు మొత్తం ఓపెన్ అయిపోయింది, చెట్టు అంతా పచ్చగా ఆకులతో నిండిపోయి ఉందంటే అర్థం ఏంటో తెలుసా? కనీసం పండు పండిన కాయలు కాకపోయినా కాస్త పచ్చిగానున్న స్థితిలోనైనా సరే పక్కాగా అంజూరపు పండ్లు ఉండాల్సిందే. కానీ ఒక్క పండు కూడా లేదు, కనీసం పిందె లేదు, పూత లేదు, ఆకులు మాత్రం భయంకరంగా కనపడుతున్నాయి. కడుపులో మండిపోయింది. ఇప్పుడు పండు లేనప్పుడు ఆకు కూడా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. మంచిగా చలి పుడుతుందా? పుడుతుందా? పక్కన వాళ్ళ మొఖాలు చూడండి ఒకసారి. పలకరించిన పక్కన వాళ్ళ మొఖాలు చూడండి. బాగున్నారా అని అడగండి. దేవునికి మహిమ. ఏం చెప్తున్నా? కాయ లేనప్పుడు ఆకు కూడా ఉండడానికి లేదు, కానీ ఆకులు ఉన్నాయి, కనీసం పూత లేదు, పిందె లేదు, పండు లేదు. ఇది మాయ చేస్తుంది, మోసగిస్తుంది. వేషధారణ జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. పాపం ఆశపడి వెళ్ళి చూస్తే ఒక్క ఫలం లేదు. బాధేసి ఎప్పటికీ నీవు కాపు కాయకుందువు గాక అన్నాడు. ఆ చెట్టు మొదల కంటే ఎండిపోయినట్లేదు, వేళ్లతో సహా ఎండిపోయెను అని ఉంది. కాబట్టి వాక్యం అనేది తలకాయకి మాత్రమే పరిమితమైతే డేంజర్. అంటే వాక్యం తెలుసు కానీ ఆచరణ లేదు గనుక దేవుని కోపానికి గురయ్యే అవకాశం ఉంది. అసలు తెలియకపోతే అదొక సంగతి. మళ్ళీ తెలియక చేసి తిని గనుక కనికరించబడి తిని అన్నాడు. దానికి ఒక తీర్పు ఉంటుంది. మళ్ళా తలకాయ నిండా వాక్యం నింపబడి కానీ హృదయంలోకి వాక్యం వెళ్ళనీయకుండా, హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వకుండా, హృదయంలో లోకపు చెత్తంతా నింపుకొని దేవుని వాక్యాన్ని విని తలకాయకే పరిమితం చేసి ఆచరణ శూన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటే దాన్ని బట్టి దేవునికి సంతోషం లేదు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. నా మాట వినియు దాని చొప్పున చేయని ప్రతివాడు, చేసేవాడా చేయనివాడా? చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు, నా మాట విని దాని చొప్పున చేయు ప్రతివాడు బండం మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడిన గనుక ఆ ఇల్లు కదలలేదు. నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎక్కడ కట్టాడని చెప్పింది మనసా? ఎక్కడ కట్టబడాడు? ఇసుక మీద. ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు పరిస్థితి చెప్తున్నాడు. వాన వచ్చెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది
ఇసుక మీద వేయబడింది గనుక అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు. సో ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను మీకు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్వీయ విమర్శ చేసుకోండి. మన సైకాలజీ నేను చెప్పనా, మన దగ్గర పరిశోధన ఉంటుంది. అయితే ఈ పరిశోధన అంతా ఎదుటి వాళ్ళని వెతకటానికే ఉపయోగపెడతాం. అది దరిద్రం. మన దగ్గర ఉన్న పరిశోధన అంతా ఎదుటి వాళ్ళలోని రంధ్రాన్వేషణ చేయడానికే ఉపయోగపెడతాం. రేపు దేవుని న్యాయపీఠపు తీర్పులో మనం దేవుని ముందుకెళ్ళి నిలబడ్డప్పుడు వారి రంధ్రముల సంగతి ఏమిటి, వీరి రంధ్రముల సంగతి ఏమిటని ఇతరులను గూర్చి మొదట అడగడం. తమరి లోపములను గురించి, నా జీవిత విధానాన్ని గురించి దేవుడు ప్రశ్నిస్తాడు గనక నీలో ఉన్న ఆ విమర్శనాత్మకమైన శక్తి, పరిశోధనా శక్తి నీవు ఉపయోగించి ముందు నిన్ను నీవు చూసుకో. అసలు నేను ఎలా ప్రయాణం చేస్తున్నా జాబ్ తల్లి పాప మావాడు ముందే చెప్పాడు 4-5 సార్లు సెల్ ఫోన్ ఆపండు అని. కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆపేసావు, స్విచ్ ఆపేసావు. ఇంకెవరిదన్నా ఆన్లో ఉంటే ఆపేసేయండి. ఎక్కడికి వచ్చాగా అది డిస్టర్బెన్స్ అయింది చూడది. నిన్ను నువ్వు విమర్శించుకోవటం, నిన్ను నీవు పరిశీలించుకోవటం, అసలు నేను ఎలా సాగుతుంది, నా ప్రయాణం ఎలా సాగుతుంది, నేను ఎలా ఉన్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి పడిపోయాను, నేను నా ఆత్మీయతలో మార్పులు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఏ స్థాయిలో వచ్చినాయి. ఇంక అలానే వదిలేద్దామా, రాజీ పడదామా, లేకపోతే సరిదిద్దుకుందామా, జాగ్రత్త పడదామా, నేను పెరిగానా తరిగానా, దిగజారిపోయానా లేకపోతే దేవునిలో బలంగా ఉన్నానా. ఎప్పటికప్పుడు మనల్ని మనం వెతుక్కోవటం అనే ప్రక్రియ దేవునికి ఇష్టమైంది, మనకి క్షేమకరమైంది. వెతుక్కొని పరిశీలించుకొని అట్లా వదిలేయటమా, లేకపోతే దీక్ష పోని సరి చేసుకొని మళ్ళీ రన్నింగ్లోకి వెళ్ళటమా, నీ చేతుల్లోనే ఉంది. నేను మీకు చెప్పాను, నువ్వు విమర్శించుకుంటున్నావో లేదో, నువ్వు సరి చేసుకుంటున్నావో చక్కదిద్దుకుంటున్నావో మళ్ళీ పూర్వపు స్థితికి వెళ్తున్నావో నేను వచ్చి చూస్తానా. ఇక్కడ కూర్చున్నాళ్ళు కానీ చలికి భయపడి ఇంట్లో కూర్చొని ఒకవేళ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే దూరాల నుండి చూస్తున్న వాళ్ళు కానీ, అంతకుముందు ప్రసంగం ఓన్లీ మందిరంలోనే, ఇప్పుడు ప్రసంగం ప్రపంచం మొత్తానికి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దేశంలో ఎవరున్నారో, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎవరు ఎక్కడెక్కడుండి వీక్షిస్తున్నారో అందరికీ ఓపెన్గా వెళ్ళిపోతూ ఉంటుంది కనుక అందరినీ ఉద్దేశించి చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవ్వరికి వాళ్ళు ఇలా పరిశీలన చేసుకోవటం అనే మంచి అలవాటుని ఎప్పటికీ పోనీయొద్దు. శాస్త్రులు చూచి వ్రాసి లేఖనం అంతా బైబిల్ మొత్తం వాళ్ళ తలకాయలో ఉంటుంది, హృదయంలోకి దాన్ని రానివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హృదయంలోనికి దిగనిచ్చినట్లయితే వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు తలకాయ క్రైస్తవుల్లాగా ఉన్నారా, హృదయ క్రైస్తవుల్లాగా ఉన్నారా? హృదయంలో దేవుని వాక్కు ఉంటే ఆచరణ ఉంటుంది. ఆచరించబడినదే హృదయంలోకి చేరిన వాక్యం. చెప్పండి, మన చేత ఆచరింపబడినదే హృదయంలోకి చేరిన వాక్యం. మన చేత ఆచరణకు నోచుకొని వాక్యం అంతా తలకాయ క్రైస్తవ్యమే, తలకాయలో చేరిన వాక్యమే. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, దేవుడు నీతో ఎన్నిసార్లు ఎన్ని సంగతులు మాట్లాడినా ఆ మాట్లాడిన విషయాలను గైకొని వెంటనే ఉపక్రమించాలి దిద్దుబాటు కొరకు. ఒకవేళ నువ్వు మంచిగా ప్రయాణం చేస్తున్నావు అనుకో,
దేవుడు నీకు లోపాలుంటే దిద్దుబాటు చెప్తాడు. లోపాలు లేకుండా నువ్వు మంచిగా ప్రయాణం చేస్తుంటే నిన్ను ప్రోత్సహిస్తాడు. ఆ మాటల్ని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా మాటలను గైకొన్నావు అంటాడు. ప్రకటన గ్రంథం ఒక్కసారి చూడండి. స్ముర్నలో ఉన్న సంఘానికి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి, 2 సంఘాలకు కూడా ఈ మాట దేవుడు చెప్పి ప్రశంసించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి చూడు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. అది ఇక్కడ ఏమన్నాడు? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. తాము యూదులు కాక యూదులమని చెప్పుకొనుచున్న సాతాను సమాజం అన్నాడు. ఎవరినన్నాడు తెలుసా ఈ మాట? శ్రమలోను దరిద్రతలోను ఉన్నా నీవు ధనవంతుడివే అన్నాడు. ఎవరిని గురించి అన్నాడు ఈ మాట తెలుసా? నీవు శ్రమలోను దరిద్రతలోను ఉన్నావు, అయినా నీవు ధనవంతుడివే అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నీలో నా వాక్యం ఉన్నది గనుక. వాక్యం ఎవని హృదయంలో నిలుస్తుందో, వాక్యం ఎవని జీవితంలో ఆచరణకు నోచుకుంటుందో వాడు ఆర్థికంగా పేదవాడైనా స్పిరిచువల్గా వాడు ధనవంతుడై ఉంటాడు. ఆత్మీయంగా ఒకడు ధనవంతుడై ఉంటే ఇక భౌతికమైన దరిద్రత శ్రమ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భౌతికంగా ఉన్న శ్రమ దరిద్రత కూడా ఆత్మీయుడైన వానికి ఆశీర్వాదమే తప్ప శాపం ఎంత మాత్రం కాదు. తెలివైనోడికి సంగతి అర్థమవుతుంది. దేవునికి మహిమ. ఆర్థికంగా నువ్వు పేద స్థితిలో ఉన్నా నా వాక్యం నీ హృదయంలో నిలుపుకున్నావు గనుక నీవు ధనవంతుడవే, ధనవంతురాలివే అన్నాడు. తర్వాత చూడు ఇదే మాట. మరి వీళ్ళు చూడు, తాము యూదులు కాక తాము యూదులమని చెప్పుకొనుచున్న సాతాను సమాజపు వారు. వీళ్ళు ఏం చేశారంట? వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా నడుస్తూ వాక్య క్రమంలో పెరుగుతూ వాక్య క్రమంలో ముందుకెళ్తున్నటువంటి ఈ దీనుడైనటువంటి వ్యక్తిని దూషించారట, విమర్శించారట, ద్వేషించారట. లక్ష్య పెట్టొద్దు, వాళ్ళని తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను అన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమండి, నీ కాలు మొక్కేటట్టు చేస్తా. చూడండి ఆ మాట కూడా చూడండి. ఇటుపక్క ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము. 3:7 లేకపోతే 8 చదువు చాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అదిగో నీవు నా వాక్యము గైకొని తలకాయలో తీసుకున్నావు అనలా. గైకొనుట, వాక్యము గైకొనుట అంటే ఏంటో తెలుసా? వినబడిన దేవుని మాటల్ని ఆచరించడానికి పూనుకొనుట. వినబడిన దేవుని మాటలను ఆచరించడానికి ఎవరైతే నడుం కట్టారో, ఎవరైతే పూనుకున్నారో వారు వాక్యమును గైకొన్నట్టు. వాక్యం విన్నంత మాత్రాన గైకొన్నట్టు కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు స్వీకరించినట్టు. లేకపోతే నువ్వు రోజులు నెలలు సంవత్సరాలు విన్నా బుస్సే. దేవునికి మహిమ. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవునికి మహిమ కలుగును గాక. తలుపు ఎవరికి తీస్తానన్నాడు? వాక్యాన్ని ఎవరు గైకొంటారో, ఎవరు ఆచరణలో పెడతారో వారి ఎదుట నేను తలుపులు తీస్తాను. ఎలా తీస్తానంటే ఇక ఎవ్వడు ముయ్యలేనంతగా తీస్తాను.
నేను డోర్ ఓపెన్ చేశానంటే ఇంకెవడో ముయ్యలేడు. ఫలానా విషయంలో తలుపు తీస్తానల్లా. అది శరీర సంబంధమైన దీవెనలా, ఆత్మ సంబంధమైన దీవెనలా, ఏవి పొందడానికి తలుపు తీస్తానన్నాడో చెప్పలేదు అంటే రెండిటికి నువ్వు అన్వయించుకోవచ్చు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, తీసేశాను. దానిని ఎవడును వేయనేరడు. అంతే. వాక్యాన్ని గైకొన్న వాడికి ఒకటే వాగ్దానం, నువ్వు గైకొన్నావా, అట్లయితే నేను నీకు డోర్ ఓపెన్ చేశాను. అది భౌతిక లేకపోతే ఆత్మీయ, రెండు జీవితాలకు సంబంధించి. భౌతిక జీవితం అంటే శరీర సంబంధమైన జీవితానికి కావలసిన వాటికన్నిటికీ తలుపులు తీశాను. ఆత్మీయంగా అంటే ఆత్మ సంబంధమైన వాటన్నిటికీ కావాల్సినవి నీవు పొందినట్లు, అనుభవించినట్లు నీ కొరకు తలుపు తీశాను. రెండు విషయాల్లో నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట తలుపులు తెరచి ఉన్నాను, వాటిని ఎవ్వడు ముయ్యలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను పదే పదే చెప్పమంటే ఒక మాట చెప్తాను, ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎంత మేలు జరిగింది, ఎంత కీడు జరిగింది అనేది ఏది నువ్వు పట్టించుకోవద్దు. కఠినమైన శ్రమలలో గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా, నలిగిపోతున్నా, వ్యతిరేకతల్లో ఉన్నా, గాయాలలో ఉన్నా, ఆటుపోట్లలో ఉన్నా, వాటికి ఎన్ని పేర్లు చెప్తారో నువ్వు ఎన్ని చెప్పుకున్నా, వాటిని లక్ష్య పెట్టవద్దు. నువ్వు తీవ్రంగా తీసుకోవాల్సింది, లక్ష్య పెట్టాల్సింది, మెయిన్ జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఆయన మాటని నేను జాగ్రత్తగా ఫాలో అవుతున్నానా లేదా, అనుసరిస్తున్నానా లేదా అనేది ఒక్కటి చూసుకో. నువ్వు అదొక్కటే మేజర్గా నువ్వు తీసుకొని అదొక్కటే ఫస్ట్ మెయిన్గా జాగ్రత్తగా చూసుకో. అక్కడ నువ్వు దేవుని ముందు కరెక్ట్గా ఉన్నట్లయితే, నేను చెప్తున్నా, నువ్వు ఎంత ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా అవన్నీ నీ పాదాల దగ్గరికి అనుకూలంగా వచ్చేస్తాయి. అవసరం లేదులే, మీ సప్పట్లకి నమస్కారం. నేను చెప్పింది స్వీకరించండి, నా మాట గైకోనండి. ఇప్పుడు చెప్తున్న మాట స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చెప్తున్నా? మెయిన్గా ఏది చూసుకోమని చెప్తున్నా? ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని గైకొనే విషయంలో నువ్వు సీరియస్గా ఉంటావో, తీవ్రత కలిగి ఉంటావో, పట్టింపు కలిగి ఉంటావో, రోషం కలిగి ఉంటావో, ఆశ కలిగి ఉంటావో, మెట్టుని గమనిస్తాడు దేవుడు. అదొక్కటే నువ్వు మేజర్గా చూసుకోవాల్సింది, పెద్దగా గమనించాల్సింది అదే. అదొక్కటి నువ్వు లైన్లో ఉన్నావంటే సింహం వంటి ధైర్యం నీకుంటుంది ఎన్ని ప్రతికూలతల్లోనైనా. సింహం వంటి ధైర్యం ఉంటుంది అంతే. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు అన్నాడు కదా. అంటే సింహానికి ధైర్యం ఉందని లేఖనం చెప్పింది. మిగిలిన జంతువుల్లో చాలా జంతువులు, ఎందుకని సింహం వంటి ధైర్యం అన్నాడంటే మిగిలిన వాటి ధైర్యం వేరు, సింహం ధైర్యం వేరు. నీకు సింహం వంటి ధైర్యం ఉంటుంది. ఏదొచ్చినా సరే నిన్ను కదిలించలేదు. నిందలు వచ్చినా కదిలించలేవు, ఆపదలు వచ్చినా కదిలించలేవు, అప్పులైనా కదిలించలేవు, రోగాలైనా కదిలించలేవు, ఏది నిన్ను కదిలించలేదు. దేవుని శాంతి సమాధానం ఏదైతే ఉందో అది నీలో నుంచి ఎవ్వడూ తీసేయలేడు. ఏది జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అంతే. అతడు చేయునదంతయు సఫలమగును, ఆమె చేయునదంతయు సఫలమగును. అంతే. నీవు నువ్వు నువ్వు విసిరితే అది వెయ్యంతల దీవెనగా వచ్చి నీ ముందు నిలిచింది. చేస్తాడు. నువ్వు ఆయన మాటను గౌరవిస్తున్నావు, నువ్వు ఆయన మాటను ఆచరణలో పెట్టావు. నీకు ఆయన మాట అంటే గౌరవం, భక్తి, విధేయత. నీకుగాక ఎవడికి చేస్తాడు? అన్నయ్య ఇప్పటి వరకు నేను అంతే ఫాలో అవుతున్నాను అన్నయ్య అంటే తప్పకుండా దీవించబడతావు, తప్పకుండా దీవించబడతావు. లేకపోతే వాక్యం, దేవుని మాట ఎట్లా నెరవేరుతుంది? బ్రతుకంతా శ్రమలా 10 దినాలు శ్రమ కలుగును, 10 దినాలు శ్రమ కలుగును అంటే అర్థం ఏంటో తెలుసా? కొంతవరకు శ్రమ తట్టుకో,
తట్టుకో. బాగా ప్రయాణం చేస్తున్నావు, మంచిగా నడుస్తున్నావు, బాగా మార్పు చెందావు, నా మాటని సీరియస్గా తీసుకున్నావు, అడుగులు వేస్తున్నావు. ఓకే, 10 దినాలు శ్రమ కలిగి తట్టుకో. తర్వాత ఏం చేస్తానన్నాడు? నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. సహించు, నేను నిన్ను రాజును చేస్తాను అన్నాడు. అది నేను నిన్ను రాణిని చేస్తాను. ఈ స్ముర్ణ, ఫిలదెల్ఫియా 2 కలిపి చదువుకోవాలి, ఎందుకంటే 2 అనుభవాలు ఒకే విధంగా ఉన్నాయి. స్ముర్ణ, ఫిలదెల్ఫియా ఈ 2 ఆ 7 సంఘాల్లో ప్రశంస పొందిన సంఘాలు. ఈ 2టికి అనుసంధానం చేసి చదువుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఈ 2 వాగ్దానాలు 2టికి వర్తిస్తాయి. నీ ఎదుట నేను డోర్స్ ఓపెన్ చేస్తాను అన్లా. నా మాట విన్నావా? అయితే తలుపులు తెరవబడ్డాయి, నీకు పో అన్నాడు. నా మాట విన్నావా? అయితే ఇక నీకు ఎదురులేదు, పో. నా మాట ఎవడు విని వణుకుచుండునో వాణ్ణి నేను లక్ష్య పెడుతున్నాను అన్నాడు. అంటే ఎవడు గైకుంటున్నాడో వాణ్ణి నేను సీరియస్గా తీసుకుంటున్నాను అన్నాడు. ఒకటి, నా మాట వినేవాడు చేసేదంతా, వినేవాడు కాదు ఆచరించేవాడు, విని ఆచరించేవాడు చేయునదంతా సఫలమవుతుంది. నా మాట విని ఆచరించేవాడిని ఎదుట తలుపులు తీసి ఉన్నాను, వాటిని ఎవడు వేయజాలడు. 4, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట గైకొనుట. ఒకడు తన మాటను గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు మరి దేని వలనైనా సంతోషించునా అన్నాడు ప్రవక్తయగు సమూయేలు. రబ్బాయి, నువ్వేదో పంచభక్షాది పెట్టినా లేకపోతే ఏదో బలు అర్పణలు ఇచ్చినా అయ్యేం తిని ఆనందపడి గంతులేసేవాడు కాదు. మాట తీసుకోవాలి లోపలికి, ఆ మాటల్ని ఆచరణలో పెట్టాలి, అనుసరించడానికి పోరాడాలి. ఇక్కడ సవాల్ ఏంటంటే, వినండి, ఛాలెంజ్ ఏంటంటే, దేవుని మాట చొప్పున నడవాలి అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసి నడుం కడతావో వెంటనే మనకొక విరోధి ఉన్నాడు, శత్రువు. యేసయ్యే చెప్పాడు తన పేతురు భక్తుని ద్వారా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతాను. మీ విరోధి, మనకు ఒక శత్రువు ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మాట చొప్పున బ్రతకడానికి నడుం కడతామో వాడు ఎంటర్ అయ్యి వాడేం తీర్మానం చేస్తాడో తెలుసా? వాడు కూడా దయాల చేత శపథం చేపిస్తాడు. వీడు దేవుని మాట చొప్పున బ్రతకడానికి తీర్మానాలు చేస్తున్నాడు. మరి మీరేం చేస్తారు అంటే, వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటలను అనుసరించి బ్రతకకుండా మేము జడగొడతాం అంటే ఆ దెయ్యాలు తీర్మానం చేస్తాయి. మనం చేయి చాపి శపథం చేస్తే, ప్రమాణం చేస్తే, దెయ్యాలు కూడా ప్రమాణం చేసుకుంటాయి ఒకదాన్ని కొట్టి, ఏమని? నిన్ను జడగొట్టడానికి. వినటానికి నీవు బాగానే వింటావు, విన్నంతసేపు ఆలోచిస్తావు, నిజంగా నేను వాక్యాన్ని మీరుతున్నాను, వాక్యానుసారంగా నేను లోబడాలి, వాక్యపు హద్దుల్లోకి రావాలి అనిపిస్తుంది, అనుకుంటావు కూడా. కానీ ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళగానే ఇక నీ మీద దాడి స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయిందో తెలుసా? పని కట్టుకొని ఆ మాటల్ని నీ చేత మీరిపించడానికి పోరాటం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఆ మాటల్ని నువ్వు మీరేటట్టు చేసి అవి సంతోషిస్తాయి అన్నమాట దయ్యాలు. కొంతమంది నమ్మరు, కానీ నిజంగా ఉన్నాయి. అవి మన మీద నిరంతరం దాడి చేస్తున్నాయి, మనలో రక్షణానందాన్ని దొంగిలించడానికి పోరాడుతున్నాయి, మనలో అశాంతి, ఆవేదన, దుఃఖం, కృంగుబాటు, నిరాశ అనే వాటిని తీసుకొని రావడానికి అవి చాలా ప్రయాసపడి పనిచేస్తున్నాయి. ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు? ఒకసారే దిగజారిపోయావా? క్రమక్రమంగా దిగజారిపోయావు అంటే క్రమక్రమంగా దిగజారిపోయావు. దానిలో నీ ప్రమేయం కొంత ఉంటే దురాత్మల ప్రమేయం కొంత ఉంది. మరి దేవుని మాటలు ఇన్నోడల్లా దేవుని మాట చొప్పున బ్రతకడానికి నడుం కడితే వాటి రాజ్యం ఉంటుందా? నోరు తెరిచి చెప్పండి ఒకసారి. చలిపోయి ఎండ వస్తుందిలే కానీ చెప్పండి. దేవుని మాట విన్నోడల్లా ఆచరణకు మొదలుపెట్టాడు అనుకో, దెయ్యాల సామ్రాజ్యం ఉంటుందా? ఉండదు, కూలిపోయిద్ది. అందుకే విని అన్ను అంటా ఉంటే దెయ్యాలు లేదు, ఈడేందో బిగుసుకుంటున్నాడు
అమ్మ వీడు బలపడ్డాడంటే కొంపలు అంటూ పోతాయని పని కట్టుకొని ఇక దాడి స్టార్ట్ చేస్తాయి. అమ్మగారు ఏందో మంచి తీర్మానాలు చేస్తుంది, ఈ తీర్మానం నిజంగా స్థిరపరిచిందంటే చాలామందిని ఎఫెక్ట్ చేసిద్దిరా. రే దురాత్మలో జాగ్రత్త పడండి అని ఒక దయాన్ని చెప్పుకొని అచ్చంగా నీ మీద పని పెట్టుకొని కనిపెట్టుకుంటూ ఉంటాయి. ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను వాక్యం మీరేటట్టు చేయటానికి. ఒక్కసారిగా కాకపోయినా క్రమక్రమంగానైనా నిన్ను దిగగొట్టి ఇందాక నువ్వు చేతులు ఎత్తేటట్టు చేసినాయి. దయ్యాలే చేసింది సగం ఆ పని. స్టార్టింగ్లో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నావా అంటే పని నువ్వు చేయెత్తేవే వాక్య విషయంలో. అదే మనం చూసుకోవాల్సింది మెయిన్గా అదే. దేవుడు నాతో మాట్లాడాడు. 1కి 4 సార్లు, 10 సార్లు, 15 సార్లు మాట్లాడాడు. దేవునికి ఒక లక్షణం ఉందండి, నేను చెప్పనా. మామూలు మనిషి ఎదుటోటికి 2-3 సార్లు చెప్తే వినలేదనుకో హ్యాపో అని వదిలేస్తాం. ఇప్పుడు బాయ్ ఇట్లా చేయవాకు అని అన్నాం, వాడు అదే చేశాడు. అరే నీకేదా చెబుతుంది చేయవాకురా అన్నాం, మళ్ళీ అదే చేశాడు. నువ్వు ఇబ్బంది పడతావరా చేయవాకురా అన్నాం, మళ్ళీ అదే చేశాడు. ఏం చేస్తాం ఇక? వాడు బతుకంతా మన బతుకంతా చెయ్యవాకురా, వాడు అదే చేశాడు చేయవాకు అంటా ఉంటావా? హ్యాపో అని అవతల పడేస్తాం. ఎవరన్నా చూసేవాళ్ళు వచ్చి చెప్పొచ్చుగా అంటే ఏంది చెప్పేది అడిగాడు. 3 సార్లు చెప్పా, 4 సార్లు చెప్పా. వాడు ఇంటే కాదు, నేను చెప్పను అంటావా లేదా? మాట్లాడటానికి ఇష్టపడతామా? పెద్దగా చెప్పండి. సౌలుకు చెప్పి విసుగు పుట్టి మాట్లాడటం మానేశాడని ఉంది లేఖనంలో. సౌలే చెప్పాడు, స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారా, తుమ్మీము ద్వారానైనను, దర్శనము ద్వారానైనను ఏ విధము చేత కూడా యెహోవా నాతో మాట్లాడటం లేదు. అందుకే కర్ణపిశాచి దగ్గరకు వచ్చి నిన్ను రప్పించా. సమూయేలుతో సౌలు చెప్పిన మాట ఇది. అప్పుడు సమూయేలు ఏమన్నాడు తెలుసా? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను పిలిచి నీకు ప్రయోజనం ఏముందన్నాడు. ఎందుకు మాట్లాడలేదు ఆలోచించావా సౌలా? దైవస్వరం నీకు ఒకప్పుడు వినబడింది, దేవుని ప్రత్యక్షత నీకు ఒకప్పుడు కనబడింది, దేవుని సన్నిధి అనుభవం ఒకప్పుడు నీకు ఉంది. ఈరోజు ఎందుకు దూరమైందో తెలుసా? నువ్వు శత్రువు ప్రేరణకు లొంగిపోయి, మనుషులకు విలువనిచ్చి మనుషుల ప్రేరణకు లొంగిపోయి, దురాత్మ ప్రేరణలకు లొంగిపోయి, దురాత్మ వశుడవై దేవుని మాటను నీ వెనకకు త్రోసివేశావు. దేవుడు గౌరవనీయుడు. అరే మనుషుడే 4-5 సార్లు చెప్తే వినకపోతే మాట్లాడటం మానేసి మౌనం అయిపోతాడు. దేవుడు ఇంకా దీర్ఘశాంతుడు, కనికర సంపన్నుడు గనక ఎన్ని మార్లు నిన్ను దర్శించి మాట్లాడినా నీవు నీ మూర్ఖతను వదలక ఉన్నందుననే దేవుడు నీతో మాట్లాడటం మానేశాడు. ఎంత దరిద్రమో చూడండి ఇది. నేను ఇంకా చదివించిన వచనం దగ్గరికి రాలా, ఎందుకంటే ఆదివారం వచ్చింది, చక్కగా వచ్చేసి ఫస్ట్ కోటంలో కూర్చుంటారు, రెండో కోటంలో కూర్చుంటారు. ఏదో మీరు కూర్చునేది మీరు కూర్చుంటారు, నేను చెప్పుకునే 4 ముక్కలు చెప్పుకుంటాను, మీ సావు మీది నా సావు నాది అన్నట్టు కాదు. అట్లా ఇష్టం లేదు నాకు. అదొక ఆచారంగా, అదొక అలవాటుగా అట్లా కాదు. కొద్దిగా మనం పరిశీలించుకొని కొంచెం సీరియస్గా ఉండాలి, భక్తిలో తీవ్రంగా ఉండాలి. అందుకే ఆ వచనం చదివించిన దాని దగ్గరికి పోకుండా అసలు ముందు విన్నదాన్ని ఆచరించే విషయంలో మనకు ఉండాల్సిన తీవ్రత ఎంతో దాని గురించి నేను మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా, దేవుడు కొన్ని సంగతులు పదే నీతో హెచ్చరించి మాట్లాడుతున్నప్పుడు వాటిని నువ్వు గౌరవించి లోబడితే ఇంకా 4 మాట్లాడతాడు. వాటిని కూడా నువ్వు గౌరవించి లోబడి ఆచరించడానికి మొదలు పెడితే ఇంకా 4 మాట్లాడతాడు. నువ్వు ఎంతగా ఆయన మాటల్ని గౌరవించి లోబడి ఆ మాటల చొప్పున బ్రతకటానికి నువ్వు అప్పగించుకుంటున్నావో, లోబడుతున్నావో అంత దగ్గరవుతాడు నీకు ఆయన. దావీదు పిలిస్తే పలికాడండి. దేవా అంటే ఏం దావీదు అన్నాడు. మరి సౌలుతో ఎందుకని ఏ విషయం మాట్లాడలేదు?
వింటాడు పెద్ద విధేయుడిలాగా. ఎవరు? సౌలు. వింటాడు పెద్ద విధేయుడిలాగా, కానీ లోబడ్డావు. అతనికి జనులు ఎక్కువ, మనుషుల సంతోషం కావాలి, వాళ్ళ ఆనందం తన ఆనందం కావాలి. ఒక శరీర సంబంధమైన వ్యక్తిగా అట్లాగా ఆగిపోయాడు. దేవుడు త్రోసేశాడు, మాట్లాడలేదు. దేవుడు మాట్లాడటం మానేశాడంటే అర్థమైంది, అతనికి ఘోరంగా దెబ్బతినబోతున్నాడు అని అర్థం. దేవుని దగ్గర నుండి వాక్కు నీ మీదికి రాకుండా ఆగిపోయింది అంటే అర్థమేంటి? దైవస్వరం నీకు వినబట్టం మానేసిందంటే అర్థమైంది, నీలో జరగాల్సిన నిర్మాణం ఆగిపోయిందని అర్థం. ఆదియందు దేవుడు పలుకుతా ఉన్నాడు. ఆయన స్వరం విడుదలైన ప్రతిసారి శూన్యం సృష్టిగా మారతా 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 పరిపూర్ణమైన సృష్టి రెడీ అయింది. ప్రతిసారి ఆయన వాక్కు విడుదలైంది. వాక్కు విడుదలైన ప్రతిసారి ఒక నిర్మాణం జరిగింది. నీ మీద కూడా పరిశుద్ధాత్మ అల్లాడుతూ అనగా సంచరించుచు నీకు వాక్కు విడుదల చేసి నిన్ను నిర్మిస్తూ 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 ఉంటాడు. దేవుని వాక్కు నిన్ను నిర్మిస్తుంది. ఆ వాక్కు నీకు ఆగిపోయిందంటే అసంపూర్ణమైన కట్టడం వల్లే నువ్వు ఎందుకు కొరగాకుండా నిలబడిపోతావు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. దేవుని వాక్కు ఆగకూడదు, నీ మీదకి నిరంతరం వస్తూనే ఉండాలి. దేవుని ప్రత్యక్షత బ్రేక్ అవ్వకూడదు, నిరంతరం నువ్వు పొందుతానే ఉండాలి. నేను చెప్తున్నా, మాటకు విధేయత చూపిన వారికి మళ్ళీ మళ్ళీ మాట్లాడతాడు, ఇంకా ఇంకా మాట్లాడతాడు, సమీపంగా వస్తాడు. అయ్యా అంటే ఏమ్మా అంటాడు. ఆ మాటని వెనకకు త్రోసివేసి పెడచెవిని పెట్టి మూర్ఖత అగపరిస్తే మౌనం అయిపోతాడు. మర్యాదస్తుడు. మరి కాకపోతే మనుషుల కంటే కూడా కొంచెం ఓర్పు ఎక్కువగా ఉంటుంది. చెప్తాడు. చెప్పేది ఎవరి కోసం? ఆయన క్షేమం కోసమా, నీ క్షేమం కోసమా? రైట్. కాబట్టి నీవు సౌల్లాగా ఉంటావో, దేవుని మాటను గౌరవించి విధేయత చూపి అంతకంతకు ప్రబలిన దావీదు వలె ఉంటావో, అంతకంతకు నీరసించిన సౌలు ఇంటి వారి వలె సౌలు వలె ఉంటావో నువ్వే నిర్ణయించుకో. కానీ దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే విషయంలో మాత్రం దేవుడు ఏది విడుదల చేస్తాడో, ఏ మాటని నీ ముందుకు తీసుకొచ్చి నీకు అందిస్తాడో ఆ మాటని గైకొనే విషయంలో నీవు తీవ్రత కలిగి ఉండు. దేవుని మాటను గైకొనే వారి విషయంలో ఏమేం మాట్లాడాడు? నీ ఎదుట నేను తలుపులు తీసి ఉంచి ఉన్నాను, వాటిని ఎవడు వెయ్యనేరడు. రెండోది ఏమన్నాడు? నీవు చేసే కార్యములు సఫలమయ్యేటట్టు నేను చేస్తాను. ప్రతిదీ నా మాటల్ని గైకొనే నీవు ఏది పడితే అది అడగవు, ఏది అడిగినా వాక్య ప్రకారమే వెళ్తావు. కాబట్టి ప్రతిదీ నెరవేరితే. రెండు, ఎవడు నా మాట విని వణుకుచుండున్న వానిని నేను లక్ష్య పెట్టుచున్నాను. నాలుగవది, సింహం వంటి ధైర్యం ఉంటుంది. ఏదొచ్చినా సరే నేను ఆయన మాటల్లో ప్రయాణం చేస్తున్నా, దేవుని కనుసన్నల్లో దేవుని వాక్కులో నేను నడుస్తున్నా కనుక నాకు భయం లేదో. ఏదన్నా రాని ఆయనే చూసుకుంటాడు. అదే భక్తులు అంత గొప్ప గొప్ప ఘనకార్యాలు సాధించడం వెనుక రహస్యం ఇదే. అయ్యగారు మీటింగ్కి డబ్బులు లేవండి, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. మరి ప్రజలు వస్తారు, ఆహారం ఎట్లా అన్నాడు ఒక దైవజనుడిని. ఏం చేశాడు? ఏం టెన్షన్ పడలా, నాకేమీ ఆందోళన లేదు. ఆ సమయానికి అవన్నీ అలా జరిగిపోతాయి అంతే. ఎందుకు? నేను ఎవని మాట చొప్పున నడుస్తున్నానో, ఎవని మాట చొప్పున ప్రయాణం చేస్తున్నానో, ఎవని మాటను బట్టి ఎవని యందు భయభక్తులు కలిగి ఉన్నానో ఆ దేవుడే నాకు తోడు. నాకు ఏ సమయానికి ఏది కావాలో అది అట్లా వచ్చేస్తుంది అంతే. ఏ సమయానికి ఏది రావాలో అది రప్పిస్తాడు. నా కోసం ఆకాశాన్ని కదిలిస్తాడు, భూమిని కదిలిస్తాడు. సమస్తం ఆయన చూసుకుంటాడు. నాకేమి కొదవా? నాదుడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, నాకేమి కొదవా? ఏమి లేదని నన్ను అడుగుతారేంది మీరు? ఎంత ధైర్యం! నిజమే, తాను ఉంచిన విశ్వాసం చొప్పున నా అక్షరాలా జరిగించాడు దేవుడు.
అందరికీ మళ్ళా చెప్తున్నా, ఒకవేళ నేను చదివించిన మూలవాక్యం దగ్గరికి రాకపోయినా మీరు మరోలా అనుకోవద్దు. ఆ మాట గురించి ఏం చెబుతాడు అని ఆలోచించొద్దు. ఇప్పుడు చెప్పే ఈ మాట గురించి ముందు తీవ్రంగా తీసుకోండి. దేవుని మాటలు వినడానికి అలవాటు పడిపోయి ఆచారంగా శుక్రవారం విని, బుధవారం విని, ఆదివారం విని సంఘంగా మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో వాక్యం వస్తుంది కదా, సెల్ ఫోన్లో అందరూ వాక్యాన్ని బాగా వినడానికి అలవాటు పడ్డారు. మంచిది. వాక్యాన్ని విని చూచి రాసి ఎత్తి రాసిన శాస్త్రుల వలె ఉంటారా? లేకపోతే దేవుని మాట చొప్పున ప్రయాణం చేయటానికి తీర్మానించుకొని ఆటవిక అనుభవాన్ని సాధన చేసి అరణ్యపు అనుభవంలో పరిపూర్ణ సిద్ధి పొందినటువంటి బాప్తీసమిచ్చు యోహాను వలె ఉంటారా? చూచి ఎత్తి రాసే వాళ్ళ దగ్గరికేమో యెహోవా వాక్యం రాలేదు, మళ్ళీ వాక్యమే వాళ్ళు ఎత్తి రాస్తుంది. కానీ అరణ్యపు అనుభవంలో ఉన్న బాప్తీసమిచ్చు యోహాను దగ్గరికి యెహోవా వాక్యము వచ్చింది. ప్రభు వాక్యం ఆయనకు ప్రత్యక్షమైంది. విధేయుడు అక్కడున్నాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా అవిధేయులుగా ఉన్నారు. ఎంత ధన్యత పొందాడంటే విశ్వ నిర్మాణకుడైన వాని నెత్తి మీద చేయిబెట్టి ధన్యత పొందాడు. ఈ విశ్వాన్ని నిర్మించిన వాడు ప్రభు అయిన క్రీస్తు అయితే ఆయన శిరస్సు మీద చెయ్యి ఉంచి బాప్తీసం ఇచ్చిన ధన్యత బాప్తీసం ఇచ్చి యోహానుకు లభించింది. కాబట్టి ప్రభు చిత్తం అయితే మూలవాక్యం నేను మళ్ళా చెప్తాను, సెకండ్ సర్వీస్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చెప్పిన ఈ మాట చొప్పున ఒక్కసారి మీ మనస్సులను పరిశీలించుకోండి. ఎందుకంటే కూటమి అయిపోలేదు కదా, మళ్ళీ 2 ఆరాధన ఉంది కదా. అందులో మళ్ళీ ఈ మూల వచనం చదివించి నేను మళ్ళీ ఇదే వచనం మీద నేను మీకు వాక్యం అందిస్తాను. ఇప్పుడే చదివాం అది. దానికి ముందు దేవుడు నా హృదయంలో కలిగించినటువంటి భారాన్ని బట్టి, బాధను బట్టి నేను చెప్పిన ఈ మాట నా మూలంగా కాదు, పరిశుద్ధాత్మ మూలంగానే నేను మీకు అందించాను. ధైర్యంగా చెప్తాను ఈ మాట. మీకు ప్రసంగం తర్వాత ముందు అసలు విన్నంత వరకు నువ్వు ఎంతవరకు దాన్ని ఆచరణలో పెడుతున్నావు అనే ఆత్మీయ పరిశీలన అనేది ఒక్కటి నువ్వు దయచేసి చేయటానికి ఇప్పుడు ప్రయత్నం చేయి. మోకాళ్ళ మీదకి వచ్చేసేయి. నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తాను. దేవుని కృపలో మనం పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థనలోకి నడిపింపు పొందుదాం. ఇప్పుడు విన్నంత వరకు, ఎందుకంటే సంవత్సరాంతంలోకి వచ్చాం. దేవుని మాటల్లో ఎన్ని మన జీవితంలో నెరవేరినాయి, ఎన్ని నెరవేర్పు కోల్పోయినాయి. ఏ విషయాలలో మనం దేవుని మాటల్ని గౌరవించి ఇంతవరకు నెరవేరుస్తున్నాం, ఇంకా ఏ విషయాలు నెరవేరకుండా ఆగిపోయినాయి. ఒక్కటే జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుని మాట చొప్పున నా ప్రయాణం ఉందా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు చెవి ఎగ్గి లోబడుతున్నానా? ఆయన స్వీకరించమన్నవి స్వీకరిస్తున్నానా? విసర్జించమన్నవి విసర్జించానా? ప్రభు ఎదుట నేను ఎలాగున్నాను? దేవుడు మళ్ళొక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అది మెయిన్గా చూడాలి. పరిశీలించుకుందాం, అందరం పరిశీలించుకుందాం. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి అందరూ కూడా. లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆదివారం పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి రండి. సోఫాల మీద, పడకల మీద, పరుపుల మీద కాదు, మీరున్న దగ్గర మోకాళ్ళు వేయండి. జూమ్లో నాకు కనపడుతున్నారు ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారో. మీరున్న దగ్గర నుంచి అవకాశం ఉంటే, ఆరోగ్యం బాగుంటే మోకాళ్ళ మీదకి వచ్చేయండి. దేవునికి ప్రార్థన చేయండి. కొత్త సంగతులు నీకు చెప్పడానికి దేవుడు సిద్ధమే, కానీ పాత సంగతులు ఎంతవరకు ఆచరించావన్నది దేవుడు అడుగుతున్నాడు ఈవేళ. ప్రభువా, ఈరోజు నీవు నాతో ఒక ముఖ్యాంశాన్ని ప్రస్తావించావు, నీకు స్తోత్రం ప్రభువా అంటూ సీరియస్గా తీసుకుందాం. ఇప్పుడన్నా సీరియస్గా తీసుకుందాం. శాస్త్రుల్లాగా తలకాయ క్రైస్తవ్యం, తలలో వాక్యాన్ని పెట్టుకొని హృదయంలోకి రానీయకుండా ప్రభు మాటల చొప్పున బ్రతుకు. నా మాట చొప్పున చెయ్యని మీరు ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని అన్నాడు ఒకసారి యేసయ్య.
బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం. విన్న మాటని ఆచరించుటను బట్టి, ఆయన చెప్పిన మాట చొప్పున ఒకడు బ్రతుకుటను బట్టి దేవుడు సంతోషించున్నట్లు మరి దేని వలనైనా దేవుడు సంతోషించునా? స్పష్టంగా చెప్పేశాడు సమూయేలు ప్రవక్త. పిచ్చోడా, నువ్వు ఏదేదో చేసి తృప్తి పడుతుందాం అనుకుంటున్నావేమో, దేవుడిని సంతోష పెడదాం అనుకుంటున్నావేమో, నీ బొంద. లేదు నాయన, లేదు. ఆయన మాట చొప్పున నీవు బ్రతుకుతున్నావా? మొదట్లో నువ్వు ఆయన మాటకి ఇచ్చిన విలువ ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నావా? తెలిసి 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 ఇది చేయకూడదని దేవుడు చెప్తానే ఉన్నాడు అని తెలిసి కూడా కొన్ని మీరే. మాట విన్నవానికి దేవుడు చెప్పిన దీవెనలన్నీ మాట వినని వాని మీదకి ఎట్లా వస్తాయి? దేవుని మాటలు వెనక్కి త్రోసివేసేవాడు ఎలా దీవించబడతాడండి? దేవుని మాటలే పెడచెవిన పెట్టేవాడు, లక్ష్య పెట్టనివాడు, మూర్ఖించేవాడు, తిరుగుబాటు చేసేవాడు ఎలా దీవించబడతాడు? ఒకవేళ లోకానుసారంగా దీవించబడ్డా అతను ఎలా తృప్తిగా బ్రతకగలుగుతాడు? ఎలా తినగలుగుతాడు? ఎలా నిద్రపోగలుగుతాడు? ఎలా సంతోషించగలుగుతాడు? ఎలా మనశ్శాంతిగా ఉంటాడు? ఎలా ధైర్యంగా ఉంటాడు? ఇవన్నీ దేవుడిచ్చేవి కదా. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ సంవత్సరాంతంలోకి వచ్చాము. 12వ మాసం 26వ రోజు. ఇంకా 5 రోజులే ఉంది. 21 అయిపోతుంది. ఇక 2022 స్టార్ట్ అవ్వబోతుంది. పరిశీలించుకో. నీ మనసే నీకు చెప్పింది. దేవుని మాటల చొప్పున నువ్వు ప్రయాణం చేస్తే నీ గుండె నిండా ధైర్యం ఉంటుంది, మనసులో చెప్పసఖ్యంగాని సంతోషం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఆ ఒక్క మాట మీరి నువ్వు అడుగులేస్తే, ఆయన మాటలు మీరు అడుగులేస్తే, ఇక నీకెన్నున్నా సరే మనశ్శాంతి ఉండదు. ఎన్నున్నా సరే నీ గుండెలో ధైర్యం ఉండదు. ఇక నీకెన్నున్నా సరే ప్రశాంతత ఉండదు. అది క్రైస్తవ జీవిత రహస్యం. ఈరోజు దిద్దుకుందాం, అందరం దిద్దుకుందాం. అలవాటు పడిపోయావా వినడానికి? అలవాటు పడిపోయావా జస్ట్ వినడానికి? అలవాటు పడిపోయావా మరి ఆచరణ? దిద్దుబాటు ఆచరించడానికి ప్రయత్నం, పోరాటం ఏది? చక్కగా సన్నిధికి వచ్చో లేకపోతే అందుబాటులోకి వచ్చి వినినందున సంతోషం కాదు. ఈ మాట దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా నేను దీన్ని దిద్దుకోవాలి. సైతానికి అవకాశం ఇస్తున్నాను, ఇక్కడ నేను ఇవ్వకూడదు. ఇది వద్దన్నాడు నా దేవుడు, కానీ నేను చేస్తున్నా. ఇది చెయ్యమన్నాడు నా దేవుడు, కానీ నేను చేయటిల్లా. ఈరోజు నేను సరిదిద్దుకోవాలి. ఎప్పుడు దేవుని ముందుకు వచ్చి దేవుని మాటలు వినగోరిన ఈ మనసు, ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడతాడో, నన్ను దిద్దుబాటు చేస్తాడో, సర్దుబాటు చేస్తాడో, ప్రోత్సహిస్తాడో, గద్దిస్తాడో, ఏం చెప్తాడో ఈరోజు నా తండ్రి నాకు అని ఆశ కలిగి దేవుని మాటలు విని అనుసరిస్తా ఉంటే ఇంకా 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 మాట్లాడతాడండి. మన మాట వినేవాడికి మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించింది, వినని వాడికి ఎప్పటికీ చెప్పబుద్ధిగా. ప్రభు పాదాలు పట్టుకో, నాతో నువ్వు మాట్లాడయ్యా. నా పిల్ల చేష్టలు క్షమించు, నా తెలివి తక్కువతను క్షమించు, నా అసమర్థతను క్షమించు ప్రభు, నా బలహీనతను అర్థం చేసుకో ప్రభు.
నీవు మాట్లాడటం మానేస్తే నాకు మనుగడ ఎక్కడ ప్రభు? మయ్యగదు, నా మీద కోప్పడకయ్యా, అసహించుకోకయ్యా. సౌలును విసర్జించినట్టు విసర్జించకయ్యా. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను నిర్మించటం మానేయొద్దు ప్రభు. సగం కట్టబడిన కట్టడం లాగా అసంపూర్ణంగా ఎందుకు, ఎవరికి కొరగాకుండా అసంపూర్ణంగా కట్టబడినటువంటి ఇంటి వల్ల నన్ను ఉంచొద్దు ప్రభు. సంపూర్ణమైన నిర్మాణం నాలో జరిగించు ప్రభు. నువ్వేం చేయాలనుకున్నావో, ఎలా చేయాలనుకున్నావో నన్ను అలా చేయి ప్రభు. నా మీద నీ పరిశుద్ధాత్మను అల్లాడించడం మాన్పొద్దు ప్రభు. నన్ను అనుగ్రహించు తండ్రి. నీకు వందనాలు, వందనాలు. ప్రాధేయపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రతిదినం కొంత సమయం నాతో గడపమని దేవుడు నీకు చెప్పాడు. ఆ ఆశ నీలో ఉందా? వరుసగా ఏమేం చెప్పాడో చూడు. ప్రతిదినం ఖచ్చితంగా కొంత సమయం నీవు నాతో గడపాలి, నాతో ఉండాలి నువ్వు అని దేవుడు కోరుకున్నాడు. అది కలిగి ఉన్నావా? లోక సంబంధమైన దురాశలను విసర్జించి నా కొరకు ప్రత్యేకింపబడిన జీవితానుభవాన్ని సాధన చేయమన్నాడు. మరి ఉందా? నెరవేరుతుందా నీలో అది? లేకపోతే దేవుని మాటల్ని విసర్జించి లోకాన్ని స్వాగతించిన పరిస్థితి ఉందా? ఇదే జరిగింది. దేవుని మాటల్ని విసర్జించి ఆయన విసర్జించమన్న లోకాన్ని చేర్చుకొని దాని ఆశలను, ఇచ్చలను, దురాశలను నెరవేర్చుకున్నటకు సాధకం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది కదా. వ్యభిచారునులారా, ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు. ఎవడైనా లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగును అని రాయబడింది. తుచ్చమైన లోకాభిలాషలు, లోకస్తుల వేషాలు, నడవడి, పోకడం మానేయమన్నాడు. నా కొరకు ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయండి, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు వెలుగుగా మిమ్మల్ని నియమిస్తానని దేవుడు కోరుతుంటే దానిని లక్ష్య పెట్టని స్థితిలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడిని అడుగు, ప్రభువా నాతో మాట్లాడుతున్నావు. నిజమే, వినటానికి అలవాటు పడిపోయానయ్యా. ఏదో వింటం అయితే వింటున్నాను, కానీ ఆచరణ విషయంలో సీరియస్గా తీసుకోవటం. ఫలానా తప్పు నీలో ఉంది, దాన్ని ఒప్పుకొని విసర్జించు. ఆ విషయంలో దిద్దుబాటు చేసుకో. మరోసారి అలా చేయకుండా జాగ్రత్త పడ. నువ్వు ఎన్నోసార్లు ఎత్తి చూపినా నీ మాటను వెనకకు త్రోసివేసి మళ్ళా అదే తప్పులో కొనసాగుతున్నా. దయచేసి నన్ను క్షమించు ప్రభు, నన్ను మన్నించు. అంటే అందరం మారు మనసు పొందుదాం, మారు మనసు పొందుదాం. ప్రయత్నం చేద్దామండి. దేవుని మాట చొప్పున బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు ప్రయత్నం చేయడానికి మొదలు పెడితే దేవుడు తన హస్తాన్ని నీకు అందించి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం పొందేటట్టు నా దేవుడు చేస్తాడు. మనం దేవుని మాట చొప్పున బ్రతకడానికి ప్రయత్నం కాదు, దేవుని మాటను మేరడానికి ప్రయత్నం చేసే దరిద్రగొట్టు స్థితికి దిగజారిపోయే మేము చూసుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ మోకాళ్ళుని, ప్రభువా ఈవేళ నన్ను క్షమించాలి ప్రభువా, ఈ సంవత్సరాంతమందు నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను క్షమించాలి ప్రభువా, నన్ను మన్నించాలి ప్రభు. చాలా వచనాలు నేను దాటి కొన్ని తప్పులు చేశాను. నీ మాటని నిర్లక్ష్యపరిచాను, సీరియస్గా తీసుకోలేదు, పెడచెవిని పెట్టాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు తండ్రి. ఈ నీ మాట చొప్పున ప్రయాణం చేయటానికి నడుం కట్టుతున్నాను ప్రభు, నన్ను బలపరచు దేవా. నన్ను చెయ్యి విడువద్దయ్యా. నాతో మాట్లాడటం మానేయొద్దయ్యా. నన్ను దర్శించటం మానేయొద్దు ప్రభు. నాకు నీ ప్రత్యక్షత ఇవ్వటం మానొద్దు ప్రభు. ప్లీజ్, నేను ఒప్పుకుంటున్నా ప్రభు, కొన్ని మాటలు మీరాను, నీ మాటల్ని తేలిగ్గా తీసుకున్నాను. నేను ఒప్పుకుంటున్నా ప్రభు, నన్ను క్షమించయ్యా. అసహించుకోకయ్యా.
ప్రాధేయపడి అడుగుతున్నా, నీ మాట చొప్పున బ్రతకాలనే ఆశ ఉందయ్యా. ప్రతి విషయంలో నువ్వేం చెప్తున్నావు అది ఎరిగి, పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధాత్మ పూర్ణులమై, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారమై, పరిశుద్ధాత్మ స్వరముతో నడిపించబడాలనే ఆశ ఉంది. నీ మాట చొప్పున నిలవటానికి శక్తి దొరకట్లేదు ప్రభు. నీ మాటను మీరున్నట్లు దయ్యములు నన్ను శోధిస్తున్నాయి, శరీరము నన్ను శోధిస్తుంది, లోకము నన్ను శోధిస్తుంది. నీ మాటలు మీరున్నట్లు నన్ను శోధిస్తున్నాయి. ఇవన్నీ నాకేమో నీ మాట చొప్పున నిలవాలని ఆశ ఉన్నది. మిగుల వేదన ఉంది ప్రభు. నీ ఆత్మ నన్ను బలపరచకపోతే ఎక్కడ నిలుస్తాను నేను? నీ ఆత్మ నాకు శక్తిని ఇవ్వకపోతే ఎలా నిలకడ సాధ్యమవుతుంది ప్రభు? మా తండ్రి కదూ, మా అతిక్రమాల అవిధేయతలు, నీ మాటలు మీరు చేసిన దోషములన్నీ ఈవేళ నీ రక్తంతో కడుగు ప్రభు. క్షమించు ప్రభు. అర్థమవుతుంది, నా మనసులో ఆవేదన అర్థమవుతుంది. నీ మాటలలో నడిచినప్పుడున్న ఆనందం నీ మాటలను మీరిన ఈ దినమందు లేదు నాలో. నాకు అర్థమవుతుంది. నీ మాటల్ని ఆచరించి అనుసరించి బ్రతికినప్పుడున్న సంతోషం, సమాధానం, సఫలత అనేది ఈ రోజు కరువైపోయింది. అర్థమవుతుంది. నిలవలేకపోతున్నా, నిస్సహాయ స్థితిలో ఉన్నా. నీ ఆత్మ బలాన్ని కోరుతున్నా ప్రభు. యెహెజ్కేలుతో చెప్పావు అయ్యా, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నదన్నా. యెహెజ్కేలు వల్ల కాలేదు. అప్పుడు ఆత్మ నన్ను బలపరిచి నిలబెట్టాడని ఆయన చెప్పాడు కదయ్యా. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నిలవటం సాధ్యమవుతుందా? నువ్వు ఆత్మ బలమీయకుండా, ఆత్మ శక్తినీయకుండా, ఆత్మ ప్రభావమీయకుండా శరీరాన్ని, అపవాదిని, దురాత్మలను, లోకాన్ని జయించడం సాధ్యమవుతుందా ప్రభు? మాలో ఉన్న మానవాత్మకు అది ఎలా సాధ్యమవుతుంది ప్రభు? నీ పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనేగయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మను నా మీదికి పంపు. నీ శక్తిని నాలో మాలో నింపు ప్రభు. అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా. వెండి బంగారాల కన్నా నీవు ఇచ్చిన మాట కోరదగినది ప్రభు. నా మంచి కోరేవాడా, నన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలని ఆశించేవాడా, నా సంతోషాన్ని వెతికేవాడా, ఈ లోకంలో అందరికంటే కూడా నన్ను ఎక్కువ ప్రేమించేవాడా, నిరంతరం నా మేలుని, నా క్షేమాన్నే కోరుకునే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నన్ను ఎడబాయకయ్యా, నన్ను విసర్జించకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా. నీ ఆత్మశక్తిని అయ్యా ఈవేళ నీ కాళ్ళు పట్టుకుంటున్నా ప్రభువా. ఏదేదో చేయటం కోసం నేను శక్తిని అడగట్లేదు. నీ మాట చొప్పున బ్రతకటానికి శక్తిని మనడు. నీ మాట చొప్పున జీవించడానికి బలాన్ని ఇవ్వని అడుగుతున్నా. ఆకులు గల అంజూరపు చెట్టులాగా అయిపోయా. ఫలశూన్యమైన బ్రతుకుతుమైన పై వేషానికి భక్తిపరులాగా, భక్తిపరురాల్లాగా కనపడుతున్నా. ఈ వేషధారి జీవితం నాకు నచ్చలేదు ప్రభు, నాకు ఇష్టం లేదు ప్రభు. నాకు ఆశగా ఉంది ప్రభు. నీ ప్రతి మాట తీవ్రంగా తీసుకొని, నీ ప్రతి మాటని సీరియస్గా తీసుకొని ఆచరించాలన్న ఆశ నాకుంది ప్రభు. నాకు బలం అయ్యా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా.
కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది దేవుని మాటకు భయపడి లోబడ్డారు. కష్టాలు గట్టెక్కి కాస్త నెమ్మదిగా దినములు వచ్చిన తర్వాత ఆ మాటలు మీరి ఇక గర్వ హృదయంతో దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టిన పరిస్థితుల్లోకి వెళ్ళారు. అందరూ సరి చేసుకోవాలి. ఈవేళ దేవుడు మాట్లాడుతున్న మాట అడుగుదాం. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా. కన్నీళ్లతో ప్రభు దగ్గరికి వద్దాం. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు అందరూ చేయండి. అడగండి, శక్తిని అడగండి, శక్తిని అడగండి, దేవుని బలాన్ని అడగండి. రాగల సంవత్సరాలకు దేవుని మాట చొప్పున బ్రతికి సఫలులమై వర్ధిల్లున్నట్లు దేవుని శక్తిని అడగండి. దేవుని బలాన్ని అడగండి. లోపాలు ఒప్పుకోండి. ప్రార్థనా జీవితంలో దిగజారిపోయాను, పరిశుద్ధ జీవితంలో దిగజారిపోయాను. నీకు భయపడటం మానేసి మనుషులకు భయపడటం మొదలుపెట్టాను. నిన్ను లక్ష్య పెట్టడం మానేసి మనుషులను లక్ష్య పెట్టడం మొదలుపెట్టాను. నీ వైపు చూడటం మానేసి మనుషుల వైపు చూడటానికి అలవాటు పడ్డాను. నీ చిత్తం చేయటం ప్రక్కన పెట్టి మనుషుల చిత్తం చేయడానికి నన్ను నేను అప్పగించుకునే పరిస్థితికి వచ్చాను. అయ్యో దేవా, అయ్యో దేవా, ఒప్పుకుంటున్నాను దేవా, మా ఎందుకు కనికరపడు. హృదయపు బలిపీఠము నేలకూలే, రోదన విద్యను నే మరచిపోతీ. కన్నీటి ప్రార్థన అనేది కరువు అయిపోయింది. ఆత్మల కొరకు మూలుగులు, అంగలార్పులు, ఆవేదనతో ప్రకటించాలని పరిగెత్తిన పరుగులాటలు అన్నీ చల్లారిపోయినాయి. ప్రభు, ఒప్పుకుంటున్నా. హృదయపు బలిపీఠము నేలకూలే, హృదయపు బలిపీఠము నేలకూలే, రోదన విద్యను నే మరచిపోతీ. హృదయపు బలిపీఠము నేలకూలే, రోదన విద్యను నే మరచిపోతీ. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలు ఉబికించుమయ్యా, కన్నీరు నాలు ఉబికించుమయ్యా. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు కరుణించి మరల బ్రతికించరావా. కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకుందాం. ఆత్మీయులారా, భక్తులారా, పరిశుద్ధులారా, దేవుని ప్రేమించు వారలారా, కన్నీరు విడవండి. పరిశుద్ధులారా, ఆత్మీయులారా, అభిషిక్తులారా, దేవుని ప్రేమించు వారలారా, రోధించండి. దేవుని మాట చొప్పున చేయుట కొరకు అడగండి.
దేవుని మాట చొప్పున బ్రతుకుటకు కోరుకోండి. దేవుని సంతోషాన్ని వెతుకున్నట్లు, దైవ చిత్తము చేయునట్లు దేవుని వేడుకోండి. బలాన్ని అడగండి, శక్తిని అడగండి, అభిషేకాన్ని అడగండి, ఆత్మను పొందుకోండి. ఆయన శక్తిని ఇస్తేనే నిలవగలుగుతావు. లోకాన్ని జయించగలుగుతావు, దయ్యాలను జయించగలుగుతావు, శరీరాన్ని జయించగలుగుతావు. ఆయన శక్తిని ఇవ్వకపోతే నీ చేత కాదు. ఈరోజు ఆయన పాదాలు వదలొద్దు. దేవా, రోదనతో కన్నీళ్లతో గోసాడుతాం తండ్రి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. సకలైశ్వర్యములను మించునటి, సకలైశ్వర్యములను మించునటి నీ సన్నిధాన నాకీయుమయ్య. నీ సన్నిధాన నాకీయుమయ్య. కరుణామయుండా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా. కరుణించి మరల బ్రతికించరావా. కరుణామయుండా, 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 కరుణామయుండా. దేవా, యేసయ్యా, సన్నిధి కావాలి, సన్నిధి. అయ్యా, నీ సన్నిధి కావాలి. సకల ఐశ్వర్యాలకు మించిన నీ సన్నిధి భాగ్యాన్ని కోల్పోయిన దరిద్ర కొట్టు స్థితిలో బలిపీఠపు దారిద్ర్యం, ప్రార్థన బలిపీఠపు దారిద్ర్యం, సన్నిధి బలిపీఠము దారిద్ర్యంతో ఉంది ప్రభు. దేవా తండ్రి, ఎంతవరకు నన్ను ఈ భూమి మీద ఉంచుతావో నాకు తెలియదు. నే కనుమూయక మునుపొక్కసారి నీ ఆత్మతో నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి నీ ఆత్మతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అంతమందే, మునుపటి కంటే నా అంతమందే ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా. ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా. కరుణామయుడా,
నా పూర్వస్థితి నాకు కలిగించరా, కరుణించి మరల చచ్చిన స్థితిలో ఉన్నాను, బ్రతికించు ప్రభు, బ్రతికించరావా కరుణామయుండ. నీ కనుమొయ్యక ముందు ఒక్కసారి నీ ఆత్మతో నన్ను బలపరచు, లేకపోతే నేను చేయలేనయ్యా. నీ ఆత్మశక్తిని అయ్యా 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 అయ్యా. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి అయ్యా. ఇక ముందు నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు. నా సంవత్సరాలు ఎప్పుడు అంతమవుతాయో నాకు తెలియదు. నా దినముల పరిమాణం ఎంత అయింది నాకు తెలియదు. నా జీవితం ఎంత అల్పమైందో నాకు తెలియదు. నా తండ్రి, నీ సన్నిధి లేకుండా బ్రతకలేను ప్రభు. నీ ఆజ్ఞల్లో, అదుపుల్లో, నీ మాటల్లో బ్రతకాలనే ఆశ. కానీ లోకము, శరీరము, శత్రువైన సైతాను, దురాత్మలు నలువైపులా దాడి చేసి నన్ను బలహీనపరుస్తూ, కృంగదీస్తూ, దెబ్బతీస్తున్నాయి ప్రభు. నా ప్రియుడా, నీ శక్తిని అయ్యా నన్ను బలపరచయ్యా. అయ్యా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు ఎరుగుదు తండ్రి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మేమందరం కోరుకుంటున్నాం. మా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ బలపరచయ్యా అయ్యా, బలపరచయ్యా అయ్యా. శక్తిని అయ్యా అయ్యా అయ్యా. యెహెజ్కేలు మీదకి పంపిన ఆత్మను పంపయ్యా. యెషయా మీదకి పంపిన ఆత్మను పంపయ్యా. దావీదు మీదికి దిగి వచ్చిన బలమైన ఆత్మను పంపయ్యా. ఆది అపోస్తలుల మీదికి దిగి వచ్చిన అగ్నిని పంపయ్యా. ఏలియా మీదికి పంపిన ఆత్మను పంపయ్యా. ఎలీషా మీదికి దిగి వచ్చిన ఆత్మను పంపయ్యా. బాప్తీసం ఇచ్చి యోహాను మీదికి వచ్చిన ఆత్మను పంపయ్యా. మాకు ముందు తరంలో పరిచర్య చేసి వెళ్ళిన భక్తుల యొక్క అభిషేకాన్ని మా మీదికి పంపయ్యా. మాకు శక్తిని ప్రభు, శక్తిని ప్రభు, బలాన్ని ప్రభు. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. హృదయవాంఛ తీర్చు ప్రభు. వెండి బంగారాలు అడగలేదు. ఈ లోకంలో ఆ బాధలు తీసే, ఈ అప్పులు తీసే, ఆ నొప్పులు తీసే, ఈ తిప్పులు తీసే అడగలేదు. నీ మాట చొప్పున బ్రతకాలి, నిన్ను సంతోష పెట్టాలి. యేసయ్యా, నన్ను బట్టి నువ్వు సంతోషపడేటట్టు నేను ఉండాలి. యేసయ్యా, నన్ను బట్టి నువ్వు ఆనందపడేటట్టు నేను ఉండాలి. నాకై ప్రాణం పెట్టిన ప్రియుడా, నన్ను బట్టి నీవు సంతోషించేటువంటి జీవితం నాకు కావాలి. నన్ను అనుగ్రహించు ప్రభు. నీ చిత్తము చేయునట్లు నాకు కృపను, శక్తిని, అభిషేకాన్ని, బలాన్ని ప్రభు. నా ప్రార్థన నీ చెంత వినబడిందని అనుకుని ఒప్పుకుంటున్నాను, నమ్ముతున్నాను. విశ్వాసంతో ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా నేను నమ్ముతున్నానని. నా ప్రార్థన చొప్పున నీవు నీ శక్తితో నా మీదికి, మా అందరి మీదికి నీ ఆత్మ బలాన్ని ఇస్తున్నందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన నిష్ఫలం కాదు, ఈ ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. ఈ ప్రార్థనకు తప్పకుండా నువ్వు ఫలితం ఇస్తావని నమ్ముతున్నా. ముఖ్యాంశాన్ని మేము వెతుక్కున్నాం, ధ్యానించుకున్నాం కనుక నీ శక్తిని, బలాన్ని మా మీద కుమ్మరించావని విశ్వసిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసు నామములో నిన్ను మహింపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పైకి లేచి నిలబడదాం.
తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈవేళ నీ సన్నిధితో దిగివచ్చి మాలో లోపముగా ఉన్న వాటిని దిద్దటానికి మొదలుపెట్టినందుకు వందనాలు. మమ్మల్ని కనికరించి క్షమించి లోపాన్ని చూపించి సరి చేసుకునేటట్లు ప్రార్థన చేయించి నీ ప్రభావాన్ని మా మీదికి పంపావని నమ్ముచున్నాం. క్రొత్త తైలముతో మమ్మల్ని అంటావని నమ్మి స్తుతిస్తున్నాం. ఆ మార్పు మాలో కనబడాలి ప్రభు, ఆ మార్పు మాలో కనబడాలి. నూతన శక్తి, నూతన బలం, నూతన అభిషేకం మేము అనుభవించాలి. నీ మాటల్ని తీవ్రంగా తీసుకోవాలి, నీ మాటల్ని పట్టించుకోవాలి, నీ మాటల్ని గౌరవించాలి, నీ మాటలకు భయపడాలి, లోబడాలి. ఇదే మా కోరిక, ఇదే మా ప్రార్థన, ఇదే మా హృదయ వాంఛ. యేసుక్రీస్తు నామములో తండ్రి ఇది నువ్వు తీర్చుదువుగాక. యేసు నామములో మేము మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకి కూడిన మనందరికీ సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు చేసిన ఈ ప్రార్థన చొప్పున నిరంతరం ఇదే దేవుని గోజాడండి. ప్రతి నిత్యము దేవుని శక్తి పొందుకోవడానికి నిరంతరం కృషి చేయండి. దేవుని బలంతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి పరిశుద్ధులమై పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవుని కొరకు నిలబడాలి. ప్రభు చిత్తమైతే దీనికి అనుసంధానమైన వాక్యమే రెండవ అంశం ద్వారా ఇందాక చదివించిన మూల వాక్యంలో నుంచి కొన్ని ముఖ్యమైన సంగతులు అందిస్తాను. తప్పకుండా ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళినట్టయితే ఇంటికి వెళ్ళైనా సరే లైవ్లో వినండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చారు కాబట్టి. లేదు ఉండే వింటామంటే మీ ఇష్టం, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు పోనీయొద్దు, ఈ హెచ్చరిక పోనీయొద్దు. చాలా సీరియస్. మన విజయ రహస్యం అంతా దీనిలోనే ఉంది. నీకు భూ సంబంధమైన వాటికి కూడా జవాబు ఇందులోనే ఉంది. దేవుని మాటను ఒక్కదాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని జాగ్రత్తగా దాని చొప్పున అడుగులు వేయటం నువ్వు అలవాటైతే నీకు ఎదురు ఏది నిలవదు. కొండలైనా సరే నీ ముందు చదును భూమి అయిపోతాయి, పర్వతాలైనా సరే నీ ముందు చదునైపోతాయి. దేవుని మాటను పాటించుటలో అంత శక్తి ఉంది. నిన్ను ఎవడు పడేయలేడిగా. ఆ మాట పాటించడానికి కావలసిన బలాన్ని అడుగు దేవుణ్ణి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. రైట్. రెండవ ఆరాధనలు కలుసుకుందాం ప్రభు చిత్తమైతే. లైవ్లో జూమ్లో అందుబాటులో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విన్న మాటలను బట్టి మీరు కూడా నిరంతరం ప్రార్థన చేయండి, దేవుని శక్తితో నింపబడాలి. నూతన సంవత్సరంలో అపరిశుద్ధాత్మ ప్రభావంతో ప్రవేశించాలి కనుక ప్రార్థనలో పోరాడండి. అవసరమైతే ఈ ఆదివారం నుంచి రేపు వచ్చే శుక్రవారానికి మధ్యలో కొన్ని రోజులు ఉన్నాయి, ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన ద్వారా సరిదిద్దుకొని నూతన సంవత్సరంలో క్రొత్త తైలముతో ప్రోక్షింపబడి అడుగు పెడదాం. నూతన బలంతో ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకోండి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో గడపండి. ఆరోగ్యం బాగున్నోళ్ళు ఫాస్టింగ్ ఉండండి. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఒకవేళ తినైనా సరే దేవునితో ఏకాంతంగా గడిపి ప్రార్థనలో నూతన వాగ్దానాన్ని పొందుకోండి, నూతన అభిషేకాన్ని పొందుకోండి. రాబోతున్న సంవత్సరాలకు సరైన రీతిని సిద్ధపడండి. ఏంటి తీర్మానం? ఏది అడుగుదాం దేవుణ్ణి? అందరు నోరు తెరిచి చెప్పండి. ఏది అడుగుదాం దేవుణ్ణి? చెప్పట్లా సరిగా. దేవుని మాటల్ని, ప్రతి మాటని మనం సీరియస్గా తీసుకుని గౌరవించినట్లు
ఆ శక్తి మనకు వచ్చినట్లుగా ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుందాం. ఇది మేజర్గా చూసుకుందాం. నేను ఒక్క మాట చెప్తా, ఫైనల్ వెళ్ళిపోతున్నాను. నేను ఒక మాట, ప్రారంభం నుంచి ఒక గొప్ప ధైర్యం ఉంది నాకు. స్టార్టింగ్లో అప్పుడు చెప్పా, అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. నేను అప్పుడు బిడ్డలకు కూడా అదే చెప్పాను, నా ఆత్మీయ బిడ్డలు అందరికీ అదే చెప్పాను, మీరు నా ఆత్మీయ బిడ్డలే. ఆ తొలిగా నాకు అందిన ఆత్మలకి చెప్పేవాడిని, ఎప్పుడు చెప్పేవాడిని, మీరు ఒక్కటే చూసుకోండి, దేవుని మాటను ఎక్కడా మీరిపోకుండా చూసుకోండి. ఇక నీకు విజయమే, ఇక నీకు అపజయం ఉండదు అని తరచూ చెప్పి నేర్పించేవాడిని. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోండి. ఏదో వినటానికి అలవాటు పడిపోయి, ప్రసంగాలకు అలవాటు పడిపోయి, చెప్పటం వాళ్ళ అలవాటు, వినటం మా అలవాటు అన్నట్టుగా దరిద్రంగా తయారవద్దు. దేవుడు నీకు చెప్పినట్టు తీసుకొని నువ్వు దాని విషయంలో తీవ్రంగా ఉండు, సీరియస్గా ఉండు, నీకు ఎదురుండదని చెప్పాను. నేను అనుసరిస్తుంది అదే, అనుభవిస్తుంది కూడా అదే. మీ అందరూ దాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పిన మాటలు మళ్ళీ ధ్యానించుకుంటూ వెళ్ళండి. దేవుడు నీకు సహాయం చేయనుగాక. మనం అందరికీ వందనాలు. రెండో లైవ్లో కలుసుకుందాం, రెండో ఆరాధనలో కలుసుకుందాం. సెలవు.